ఉద్యోగులు అనేక రకాల చిక్కులు ఎదుర్కొంటున్న రోజులివి. జాబు ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలియక అనేక మంది నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కానీ కొందరు యువత మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా తమకు జాబ్ అంటే పెద్ద లెక్కే లేనట్లు ప్రవర్తిస్తూ పై అధికారులకు షాకులిస్తున్నారు. వీళ్లతో ఎలా వేగాలో తెలియక బాస్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తాజా ఉదంతం ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ముఖంపై మొటిమ వచ్చినందుకు ఓ వ్యక్తి రాజీనామా చేయడం ఓ బాస్కు అమితాశ్చర్యాన్ని కలిగించింది. ఆయన నెట్టింట పంచుకున్న ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. అసలేం జరిగిందో సదరు బాస్ విపులంగా రెడ్డిట్లో రాసుకొచ్చారు. తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ఇటీవల తాము ఓ కొత్త వ్యక్తిని నియమించుకున్నాం. అతడు నియంత్రిత వాతావరణంలో భారీ యంత్రాలపై పనిచేయాల్సి ఉంటుంది. వాటిని తరచూ ఆల్కహాల్తో శుభ్రపరచాల్సి వస్తుంది. అతడికి ఓ నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి బాధ్యతలు అప్పగించాం. కానీ ఇటీవల ఓ రోజు సడన్గా అతడి నుంచి మెసేజ్ వచ్చింది. అనారోగ్య కారణాలతో జాబ్ నుంచి తప్పుకుంటున్నానని అతడు తెలిపాడు. ఆ తర్వాత నెంబర్ కూడా బ్లాక్ చేసేశాడని బాస్ చెప్పుకొచ్చాడు. అనారోగ్యమని చెప్పగానే మొదట తాను కంగారు పడ్డానని, కానీ అతడికి కాల్ చేద్దామంటే నెంబరు బ్లాక్ చేశాడని బాస్ వాపోయాడు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి 2 రోజుల తర్వాత హెచ్ఆర్ విభాగం ఓ వ్యక్తిని అతడి ఇంటికి పంపించి అసలు కారణమేంటో చెప్పాలని కోరింది. దానికి ఆ ఉద్యోగి బదిలిస్తూ ముఖంపై పింపులొచ్చిందని, అందుకే అతడు ఉద్యోగం మానేసినట్టు అతడు హెచ్ఆర్ సిబ్బందికి తెలిపాడని బాస్ వాపోయాడు. వాస్తవానికి అతడి చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండేది. అతడు హెల్త్ కేర్ చాలా తీసుకునేవాడు. మధ్యాహ్నం భోజనం సమయంలో ఖచ్చితంగా ఆఫీస్లో పింగ్ పాంగ్ ఆడేవాడు. ఇలా ఆరోగ్యం విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండడంతో అతడికి ముఖంపై మొటిమ రావడం ఆందోళన కలిగించిందని తాను భావిస్తున్నానని రాసుకొచ్చాడు. ఇంతవరకు అతడికి పింపుల్ ఎప్పుడూ రాకపోవడం, ఆఫీస్ పని వల్లే అతనికి ఈ పరిస్థితి వచ్చిందని ఫిక్స్ అయిపోయిన అతడు చివరకు జాబ్కు గుడ్ బై చెప్పేశాడని సదరు బాస్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఉదంతంపై జనాల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అతడి తీరు చూస్తుంటే నెత్తిలో తెల్ల వెంట్రుక మొలిచినందుకు రాజీనామా ఇస్తున్నట్టు ఉందని కొందరన్నారు. నేటి యువత మరీ సున్నితంగా ఉన్నారని మరొకరు అన్నారు. జాబ్కు రాజీనామా చేసేందుకు కట్టుకథ చెప్పి ఉండొచ్చని కొందరు సందేహించారు.